హలో వ్యూవర్స్, ఈ అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ వరాహ నరసింహస్వామి వారి దేవాలయ విశేషాలు చూద్దాం. దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో సింహాచలం ఒకటి. సింహాద్రి అప్పన్న స్వామివారి నిజరూప దర్శనం సంవత్సరానికి 12 గంటలు మాత్రమే భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం పూర్తిగా చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శనం సమయాన్ని చంద్రయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ నాడు జరుగుతుంది. స్థల పురాణం ప్రకారం చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజుగారికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి వారు కనిపించారు. ఆ సమయంలో ఆకాశవాణి స్వామి విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని రాజుగారికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు రాజుగారు స్వామివారికి దేవాలయం నిర్మించారు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటిస్తున్నారు. నరసింహస్వామి వారిలోని ఉగ్ర వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తూ ఉంటారు. దేవాలయపు గర్భగుడి ఎదురుగా ఉన్న ప్రాంగణంలో కప్ప స్తంభం ఉంటుంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠింపబడింది. అందుచేత అత్యంత శక్తివంతమైన స్తంభం అది. సంతానం లేనివారు ఈ కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. శ్రీవారికి భక్తులు ఇక్కడే కప్పాలు అంటే పన్నులు చెల్లించేవారు కనుక దీన్ని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది. అక్షయ తృతీయ నాడు భక్తులు విశేషంగా గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే మండు వేసవిలో జరిగే ఈ గిరి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి స్వామివారి దయ వల్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందంట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం చాలా విశిష్టమైనది. అందుచేత దూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని అత్యంత భక్తితో కొలుస్తారు. సింహద్వారం కుడివైపున మీరు ఈ ధ్వజస్తంభాన్ని దర్శించుకోవచ్చండి. స్వామివారి నిజ రూప దర్శనం చూడండి. మేము చాలా పుణ్యం చేసుకోవాలి. స్వామివారి నిజ రూప దర్శనం చేసుకోవాలంటే అందరికీ దొరకదు. ఇది నేను ఆన్లైన్లో డౌన్లోడ్ చేశానండి. చూడండి స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో. అక్షయ తృతీయ రోజు మాత్రమే 12 గంటల నిజరూప దర్శనం కలుగుతుంది మనకి. రిమైనింగ్ డేస్ చందనంతో కంప్లీట్గా పూత అయితే పూసేస్తారు. ఎందుకంటే స్వామివారి ఉగ్రం తట్టుకోలేం. మీరు చూస్తుంది ఇది లిఫ్ట్ అండి. ఎవరైనా వృద్ధులు కానీ చిన్నపిల్లలు ఉన్నవారు కానీ రిక్వెస్ట్ చేస్తే మనం లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళచ్చు. స్వామివారి చందనం అమ్మకానికి కూడా పెడతారండి. మనం దానికి టికెట్ తీసుకోవాలి. అక్షయ తృతీయ రోజు చందనోత్సవం అవుతుంది కదా, ఆ నెక్స్ట్ డేనే చందనాన్ని అమ్మకంలో పెడతారండి. మనం అది టికెట్ తీసుకొని చందనం తీసుకోవచ్చు.